Is the non-spoiler review of the film Boomerang Telugu dubbed movie review acted by Saint Time Chaku, Samyukta Menon and other actors etc. ఈ మూవీ అనేది 2023లో థియేటర్స్లో రిలీజ్ అయింది. మలయాళంలో సైనా ప్లే అనే ఒక ఓటీటీలో స్ట్రీమ్ అయ్యింది 2023లోనే మలయాళం లాంగ్వేజ్లో. ఇప్పుడు వచ్చేసి 2025లో అదే సైనా ప్లే అనే ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ జస్ట్ 2 hours రన్ టైము మాత్రమే ఉంది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళేలోపు భాస్కర్ దాక్కుని ఉన్నాడని మూవీ రివ్యూ రీసెంట్గా అప్లోడ్ చేశాను. దాంతోపాటు చతురం మూవీ రివ్యూ, 23 మూవీ రివ్యూ, కుబేరా మూవీ రివ్యూ, 8 వసంతాలు మూవీ రివ్యూ, సితారే జమీన్ పర్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ ప్లస్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఒక 4 మగవాళ్ళు ఉంటారు. 25, 35, 45, 55 ఏజ్ గ్యాప్లో ఉంటారు. ఒక నలుగురు ఒక చోటకి వెళ్ళాల్సి వస్తుంది ఒక పని మీద. వాళ్ళు నలుగురు ఒక అమ్మాయి దగ్గర ఇరుక్కుంటారు. ఆ అమ్మాయే సంయుక్త మీనన్ గారు. ఆవిడ దగ్గర ఎందుకు ఇరుక్కున్నారు ఏంటి అసలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు అని అనిపించింది. యావరేజ్ అనిపించింది నాకైతే, ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి సంయుక్త మీనన్ గారు ఫస్ట్ హాఫ్ 1 hour ఉంది రన్ టైము. ఆ 1 hourలో ఒక 50 నిమిషాలు అయిన తర్వాత సంయుక్త మీనన్ గారు ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు బాగుంది. ఇంకా తర్వాత మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు బాగుంది. మరీ సూపర్ కాదు, మరీ తీసిపడేయలేము, జస్ట్ ఓకే అన్నట్టుగా సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి సైన్ టైమ్ చాకో గారు మరియు ఇంకా ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా చేశారు యాక్టింగ్. దాంతోపాటు సంయుక్త మీనన్ గారు ఎంట్రీ దగ్గర నుంచి సంయుక్త మీనన్ గారు కూడా బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా తర్వాత వచ్చేసి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా అంతే ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ బాగానే ఉంది కానీ మెయిన్ పాయింట్కి రావడానికి చాలా టైం తీసుకున్నారు. 50 నిమిషాలు తీసుకున్నారు టైము. సంయుక్త మీనన్ గారు ఎంట్రీ 50 నిమిషాల తర్వాత వస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ అయిపోద్ది 10 నిమిషాలకి సంయుక్త మీనన్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుద్ది. సంయుక్త మీనన్ గారు ఎంట్రీ 50 నిమిషాల తర్వాత అప్పుడు వరకు బోర్ కొట్టించేసింది సినిమా. ఇప్పుడు వరకు అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు ఫస్ట్ 50 నిమిషాలు అయితే. అంతేనండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి మరియు మ్యూజిక్కి సెకండ్ హాఫ్ బాగున్న దానికి ఈ అన్నిటినీ కలిపి చూసుకుంటే 2.5/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూశారు, ఏ లాంగ్వేజ్లో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.